చంద్రబాబు ప్రభుత్వం చావు తెలివి ప్రదర్శిస్తుంది. జంగారెడ్డిగూడెంలో 2022లో సంభవించిన సహజ మరణాలను వక్రీకరణకు స్కెచ్ వేసింది. అనారోగ్య, వృద్ధాప్య సమస్యలతోనే చనిపోయారు అని ఆనాడే అధికారుల నివేదిక అందజేయగా కల్తీసారా మరణాలు అని ఎల్లో మీడియా దుష్ప్రచారం చేసింది. ఆ దుష్ప్రచారం ఆధారంగానే ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్రకు పాల్పడుతుంది. సహజ మరణాలపై విచారణకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. మరో రాజకీయ కక్ష సాధింపు అక్రమ కేసు నమోదుకు సిద్ధమైంది. చంద్రబాబు ప్రభుత్వం రెడ్ బుక్ కుట్రలకు మరింత బరితెగిస్తోంది. ఎంతగా అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో సహజ మరణాలను వక్రీకరిస్తూ అక్రమ కేసులు నమోదుకు తెగబడుతోంది. 2022 మార్చిలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో 16 మంది మరణించారు. కోవిడ్ అనంతరం అనారోగ్య సమస్యలు, వృద్ధాప్య సమస్యలతో వారు మరణించారు. వీటిపై అప్పట్లోనే ఎల్లో మీడియా సహకారంతో అప్పటి ప్రతిపక్ష టీడీపీ రాద్ధాంతం చేసింది. కల్తీసారా తాగి మరణించారని దుష్ప్రచారం చేసింది. అప్పట్లోనే విచారణ చేపట్టిన అధికారులు ఆ 16 మంది అనారోగ్య, వృద్ధాప్య సమస్యలతో మరణించారని నిర్ధారించారు. ఇప్పుడు ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ మరణాలపై విచారణ పేరుతో కొత్త కుట్రకు తెరతీసింది. మరో అక్రమ కేసుకు తెరతీయాలన్న టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దల కుట్రకు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వత్తాసు పలికారు. 3 ఏళ్ల క్రితం నాటి సహజ మరణాలపై తాజాగా ఆయన సందేహం వ్యక్తం చేయడమే అందుకు నిదర్శనం. మరణాలపై విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల నివేదిక పంపారు. కల్తీసారా వల్లే ఆ మరణాలు సంభవించాయని ఎఫ్ఎస్ఎల్ వెల్లడించిందని కూడా ఆయన ఏకపక్షంగా నివేదికలో పేర్కొనడం గమనార్హం. విచారణతో నిమిత్తం లేకుండా ఏకంగా డీజీపీనే ఏకపక్షంగా కల్తీసారా అని చెప్పేయడం విడ్డూరంగా ఉంది. అంటే రాబోయే నివేదిక ఎలా రూపొందించాలన్నది కూడా ఆయనే పోలీస్ అధికారులకు పరోక్షంగా స్పష్టం చేశారు. ఇక తాము అనుకున్నట్లుగా డీజీపీ ద్వారా నివేదిక రాగానే ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఆ మరణాలపై దర్యాప్తునకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జంగారెడ్డిగూడెంలో 16 మంది మృతిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని, అప్పటి అధికారులు చేపట్టిన విచారణలో లోపాలు ఉంటే గుర్తించాలని, తదుపరి తీసుకోవాల్సిన న్యాయ, పరిపాలన, సాంకేతికపరమైన చర్యలను సూచించాలని కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. జంగారెడ్డిగూడెంలో 2022 మార్చిలో 18 మంది మృతిపై అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే దర్యాప్తునకు ఆదేశించింది. అప్పటి పోలీస్, రెవెన్యూ, వైద్యాధికారులు సమగ్రంగా దర్యాప్తు చేశారు. 16 మంది నివాసాలకు వెళ్లి విచారణ చేశారు. మృతుల బంధువుల వాంగ్మూలాలను నమోదు చేశారు. వారి కుటుంబ పరిస్థితులను అధ్యయనం చేశారు. వైద్య నివేదికలు పరిశీలించారు. అనారోగ్య, వృద్ధాప్య సమస్యలతోనే మరణించారని నిర్ధారించారు. అంతేకాదు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ మరణాలపై పోలీస్ విచారణ కూడా నిర్వహించింది. అప్పటి ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఆ విచారణ నిర్వహించారు. అనారోగ్య సమస్యలతోనే ఆ 16 మంది మరణించారని నివేదించారు. అప్పటి దర్యాప్తు నిర్వహించిన జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ప్రస్తుతం రాష్ట్ర ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా ఉన్నారు కూడా. కానీ ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం వాస్తవాలను వక్రీకరించి అక్రమ కేసు నమోదుకు సిద్ధమవుతుండడం కేవలం రాజకీయ కక్ష సాధింపు కుట్రేనన్నది స్పష్టమవుతోంది.